అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ ప్రాన్స్ బిర్యానీ చూపించబోతున్నానండి. ఈ ప్రాన్స్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మీరందరూ కూడా ఒకసారి చూడండి. దీనికి ముందుగా మనము బిర్యానీ మసాలా రెడీ చేసుకోవాలి. దీనికి ధనియాలు, జీలకర్ర, షాజీరా, యాలుకలు, మిరియాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, సోంపు, లవంగాలు, చెక్క. మీరు కావాలంటే జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు ఇవి కూడా వేయచ్చు. నేను ఇంతవరకే వేశాను. చూడండి, దీన్ని ఫ్రై చేసి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇవి మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ అయితే ఫ్లేవర్, టేస్ట్ అన్నీ బాగుంటాయండి. నేను యాలకులు 3 వేశాను కదా, ఇంకో 2 యాలకులు అయితే యాడ్ చేశాను ఫ్లేవర్ కోసము. చూడండి, ఇది చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి ఆయిల్ వేసేసి నెయ్యి వేసేస్తున్నాను. ఇది కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసేయాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా వేస్తాను నేను. 2 కలిసి ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలండి. ఈరోజు నేనైతే 1 కిలో రొయ్యలు, 1 కిలో రైస్ తీసుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో టమోటా వేయాలండి. నేను ఈరోజు ప్యూర్ బాస్మతి రైస్ తీసుకోకుండా నేను బాస్మతి రైస్ తర్వాత బీపీటీ 2 నార్మల్ రైస్ 2 కూడా కలిపి వండుతున్నానండి. అంటే 1 కిలో రైస్ అయితే బాస్మతి రైస్ 1/2 కేజీ, నార్మల్ రైస్ 1/2 కేజీ వేసి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇందులో కొద్దిగా పసుపు, కారం అండి, అలాగే ఉప్పు వేసేసి ఇందులో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసేయాలి. ఇందులో వాటర్ అయితే వేయొద్దండి. అలాగే నేను పెరుగు కూడా వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి, నేనైతే పెరుగు వేయట్లేదు ఇందులో. చూడండి, పుదీనా, కొత్తిమీర వేసేసి బాగా కలిపి తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా పౌడరు, అది కూడా ఇందులో వేసేయాలండి. వేసి కొద్దిగా పౌడర్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనము తర్వాత రైస్ కోసం ఎసురు పెడతాం కదా, అందులో వేసేసేయాలి కొద్దిగా పౌడర్ మిగిల్చి. చూడండి, ఇది మొత్తం కలిపేసి ఇందులోనే ఆ పౌడర్ కూడా వేసేస్తాను నేను ఇప్పుడు. ఈ పౌడర్ వేసేసి కొద్దిగా మిగిలిస్తే చాలండి. చూడండి, ఎక్కువ అవసరం లేదు. ఆ రైస్లో వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇందులో మనము పచ్చి రొయ్యలు వేయడం వల్ల ఇందులో వాటర్ వస్తుందండి. అందుకని మనం ప్రత్యేకంగా వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఈ కర్రీ మొత్తం ఇలాగా రెడీ అయిపోతుంది. నేను దీన్ని పక్క స్టవ్ మీద సిమ్లో పెట్టేసి దీని మీద ఎసురైతే పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఉప్పు, కారం చెక్ చేసి ఏదైనా తగ్గితే మనం వేసేయచ్చు. నేను నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ మాత్రం కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలాలండి. లిక్విడ్ ఎక్కువ ఉండకూడదు కర్రీలో. తర్వాత ఎసురు పెట్టేశాను కదా, ఇందులో పుదీనా, కొత్తిమీర, అలాగే మనము ఆ పౌడర్ కొద్దిగా పెట్టాం కదా, ఆ పౌడర్ వేసేసి ఉప్పు కూడా వేసి నిమ్మకాయ పిండాలండి. ఎసురులో నిమ్మకాయ పిండి ఈ ఎసురు కాగాలి. చూడండి, నిమ్మకాయ పిండడం వల్ల టేస్ట్, అలాగే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ వేస్తారు చాలామంది, నేనైతే ఆయిల్ వేయనండి. చూడండి, నేను నిమ్మకాయ మాత్రమే పిండుతాను. కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూడండి, లిక్విడ్ అయితే ఎక్కువ ఉండకూడదు. మనము కర్రీలో ఎక్కువ లిక్విడ్ ఉంచి మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తే అంత టేస్ట్ అనిపించదండి. ఇది బాగా దగ్గరకు అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఎసురైతే వచ్చేసిద్ది. ఈలోపు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఆయిల్ ఇలాగా చూడండి, ఇలా రావాలండి కర్రీ. చూసారా, మీరు కావాలంటే ఇలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిర్యానీ కాకపోయినా ఓన్లీ కర్రీ వరకు వండుకోవచ్చు. ఎసురు వచ్చేసింది.
ఇందులో రైస్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టానండి. బాస్మతి రైస్, నార్మల్ రైస్ 2 కలిపి బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. 80%, 70-80% ఉడికితే చాలు. నేనైతే ఈరోజు వార్ చేస్తున్నానండి, వడబుట్టలోకి తీయట్లేదు. 1 కిలో రైస్ కాబట్టి వార్ చేస్తున్నాను. చూడండి, మెతుకు మెత్తగా అవ్వకూడదండి, వార్ చేశాను. ఇప్పుడు ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న కర్రీ అయితే వేసేసేయాలి. వేసేసి మనము బిర్యానీని దమ్ చేయాలండి. చూడండి, ఇలాగ వేసేసేయండి. ఇంకా ప్రత్యేకంగా లేయర్స్ తీయాల్సిన అవసరం లేదు, ఇలాగ వేసేయడమేనండి. సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అయితే. ఇలాగ పెట్టి ఇప్పుడు దీనిపైన మనము పచ్చి ఉల్లిపాయ అండి, మీరందరూ కూడా ఒకసారి అయితే ఈ పచ్చి ఉల్లిపాయ బిర్యానీ మీద ఇలాగ వేసి చూడండి, మీకే అర్థమవుతుంది. పచ్చి ఉల్లిపాయలు ఇలా వేసి తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి ఇందాక గంజి వార్చాం కదా, ఆ గంజి కొద్దిగా సైడ్కి కొద్దిగా వదలాలండి. చూడండి, ఇలాగా వదిలేసి దీనిపైన కొద్దిగా నెయ్యి వేసేసేయాలి. నేను నెయ్యి వేస్తున్నాను చూడండి. కొద్దిగా నెయ్యి వేసేసి తర్వాత దీనిపైన నిమ్మకాయ పిండాలండి. ఆ నిమ్మకాయ పిండిన వీడియో అయితే మీకు మిస్ అయ్యింది. నిమ్మకాయ పిండాలండి తప్పకుండా. ఇప్పుడు నేను దమ్ చేయడానికి చూసారా, సైడ్కి ఇలాగా పెడతానండి. తర్వాత కొద్దిగా సేపు అయిన తర్వాత మళ్ళీ తిప్పి ఇలా పెడతాను, ఇలాగ దమ్ చేస్తాను. అప్పుడు బాగా దమ్ అయ్యిద్దండి బిర్యానీ అనేది. చూడండి, పొడి పొడిగా ఉంది. ఓన్లీ బాస్మతి రైస్ కాదు, ఇది మిక్స్డ్ బాస్మతి అండి. అంటే నార్మల్ రైస్, బాస్మతి 2 కలిపి వండాను నేను ఈరోజు. కానీ టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. 2 మిక్స్ చేసి వండొచ్చు, బాగుంటుంది. చూసారా, నేను ఇలాగా బాగా మిక్స్ చేస్తాను. ఇలా చేయడం వల్ల అన్నం మెతుకు విరగదండి, చాలా బాగా మిక్స్ అయిపోతుంది. చూడండి, మొత్తం మిక్స్ అయ్యింది బాగా. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవడమే. పొడి పొడిగా ఉంది చూడండి రైస్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ఎందుకంటే మసాలా కూడా తక్కువ ఉంది ఇందులో. నేను ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయలేదు. మీరు కూడా ఒకసారి ఇంతే క్వాంటిటీ తీసుకొని మీరు తప్పక ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా మసాలా మధ్య మధ్యలో ఇలా ఉంటే మనము కలుపుకుంటూ తినేసేయచ్చు. కాంబినేషన్ కూడా అవసరం లేదండి ఈ బిర్యానీకి అయితే. చూడండి, రొయ్యలకి మసాలా అంటుకొని చాలా టేస్ట్గా ఉంది. రైస్ గమనించండి, నేను మిక్స్డ్ బాస్మతి రైస్ అండి ఇది. నార్మల్ రైస్ తర్వాత బాస్మతి రైస్ 2 మిక్స్ చేసి వండిన బిర్యానీ. మీరందరూ తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.